అవి కూడా దాటి అప్పుడు కూడా నిలబడి లేదు నేను సినిమాలో చావరేవో ఇక్కడే తెలుసుకుంటా, ఏమైనా ఇక్కడే ఏదైనా. ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకేముంటుంది సార్, అవ్వట్లేదు మన వల్ల, డబ్బులు అంటే ఏదో ఒక బండి నడవడం కోసం డబ్బులు సంపాదించడానికి ఒక ఉద్యోగం జాయిన్ అయ్యి ఒక జాబ్ చేస్తూ ఇంటి దగ్గర వైజాగ్లో ఉండిపోతే అక్కడే చచ్చిపోయినట్టు మనం. ఇంకా అవసరం లేదు, బతకడం అనవసరం అనిపించింది. ఎందుకులే ఏదో ఒకటి అక్కడే తెలుసుకుందాం, ఉన్నది ఒక్క లైఫ్, చావరేవో అక్కడే చూసుకుందాం అని చెప్పి బస్ ఎక్కి మళ్ళీ వచ్చా. పెద్దిలో రామ్ చరణ్ డైలాగ్ ఉంది కదా, అవును, ఏమున్నది ఏదో ఇక్కడే చేసేయాలని, ఒక్కటే బతుకు ఏం చేసినా ఈ ఒక్క జీవితంలోనే అని. అంటే అదేలేండి, ఈరోజు రామ్ చరణ్ గారు పెద్దిలో చెప్పారు, ఇది అప్పుడెప్పుడో నాకు నేను చెప్పా. మళ్ళీ వచ్చేసి ఏం జరిగినా ఇక్కడ నిలబడ్డాం మళ్ళీ. ఇట్లా ఈ సందర్భాల మధ్యలో కొన్ని సంవత్సరాలు పోయినాయి. అంటే ఉద్యోగం చేస్తుండేవారు వైజాగ్? ఏ రోజు చేయలేదు జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తే లేదు చేయనని చెప్పి వచ్చేసా. మరి ఇంటికి సపోర్ట్ ఎవరు? నాన్నగారే, నాన్న అంతా నాన్న. అంటే ఇప్పుడు ఈరోజు ఏదో మనం సాధించేసాం, ఇది అయిపోయింది అది అయిపోయింది అని మనం ఎంత జబ్బలు సరి చేసుకుని త్వరలు కొట్టేసుకున్నా, మనం ఉండి నిలబడాల్సిన ప్లేస్లో మనం లేనప్పుడు అక్కడ ఒకరు నిలబడతారు కదా, వాళ్ళదే ఈ సక్సెస్, మంది కాదు, వాళ్ళదే. ఎందుకంటే ఆ రోజు మనం అక్కడ మనం లేకపోతే పని అవ్వదు అన్నప్పుడు మనం అక్కడ ఉండిపోయాం అనుకోండి, ఇక్కడ మనం ఉండం కదా. అవును, ఇక్కడ మనం లేకపోతే ఏం లేనట్టే. అంతే. ఇక్కడ నువ్వు అవసరం లేదు, నువ్వు లేకపోయినా పర్లేదు, నీ ప్లేస్ని మేము భర్తీ చేస్తాం, ఎవరో ఒకరు అక్కడికి రాకపోతే మనం ఇక్కడికి రాలేం. అవునండి. ఆ రోజు అక్కడ మా నాన్నగారు ఉన్నారు ఆ పరిస్థితిలో, సో నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు మీ ఫాదర్ రియాక్షన్, మీ మదర్ వాళ్ళు? మదర్ లేరండి నాకు, మదర్ సారీ, ఓన్లీ ఫాదర్. ఐఎమ్ సారీ. ఫాదర్ రియాక్షన్ ఎట్లా? వెరీ హ్యాపీ అండి. ఆయన హ్యాపీ అంటే ఆయన ఎంత హ్యాపీగా ఉన్నారో ఏం ఎక్స్ప్రెస్ చేయరు, మనకి చెప్పండి, నాతో ఏ మాట మాట్లాడరు. అంటే వెరీ టిపికల్ మిడిల్ క్లాస్ ఫాదర్ అంతే. ఏదొచ్చినా అంత పెద్ద ఆనందం వచ్చినా బాగుంది ఆ ఒక్క మాటతో ఆయన హ్యాపీనెస్ అంతే. ఎంత బాధ వచ్చినా ఒక్క మాట బయటికి చెప్పరు, వస్తుంటే పరిస్థితులు అన్నీ దాటాలంతే అని ఒక మాటతో ఆ బాధలు ఆ కష్టాలన్నీ భరిస్తూ ఉంటారు. అట్లాంటి మనిషి ఆయన అంతే. కానీ ఆయన కళ్ళల్లో తెలుస్తుంది నాకు ఇప్పుడు ఆ హ్యాపీనెస్ అంతా. ఆయన మాట్లాడకపోయినా ఆయన ఆ చిన్న నవ్వులో ఆ కళ్ళల్లో తెలుస్తుంది. మీరు ఒక్కరే సన్నా? ఇద్దరు అక్కలు. ఓకే. ఇద్దరు అక్కల తర్వాత నేను, ఇద్దరు అక్కలు మ్యారీడ్. ఓకే. అంటే మొన్న అనిల్ రావిపూడి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి, ఆయన ఆర్టీసీలో ఏదో పని చేస్తారు, ఆయన తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి, అదంతా ఒక మంచి సీన్ అది. అవును, తను ఎలా కష్టపడి బయటకు వచ్చాడు. మీ ఫాదర్ని పట్టుకొస్తారా ఫంక్షన్కి? ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారుగా మా ఫాదర్, స్టేజ్ మీద తీసుకొచ్చా. మర్చిపోయా. ఎగ్జాక్ట్లీ. అంటే ఈజ్ ది మ్యాన్. మీరు ఇందాక అన్నట్టుగా ఏదో ప్రతి మగాడి వెనకాతల స్త్రీ ఉంటుందని అంటారు, కానీ మీకు మీ వెనకాతల పురుషుడే ఉన్నాడు కదా. అవును. ఇప్పుడు సక్సెస్ ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నాన్నగారి రియాక్షన్ ఏంటండి? నాన్నగారుదా? ఏదో మీకు మంచి గిఫ్ట్ ఇచ్చారని విన్నాం అసలు. అయ్యో, ఆయన మంచితనం సార్ అంతే. అదే కార్ ఏదో ఇచ్చారని విన్నాం. ఇచ్చారు సార్, ఇచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అవన్నీ జరుగుతాయి. వినాయక్ గారు కూడా ఫస్ట్ ఆది సినిమా హిట్ అయినప్పుడు ఆయనకు కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ లేకపోతే ప్రొడ్యూసర్ గారు ఆయనకు ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చారని అప్పుడు అనుకున్నారు. అది కామన్ నార్మల్గా. ఇక్కడ చాలా మంది. ఇప్పుడు నాకు కూడా చాలా చాలా గర్వంగా చాలా ఆనందంగా చెప్పాలని ఉంది నాకు, ఇలా ఇచ్చారండి అంటే అదొక అచీవ్మెంట్ కదా. ఇప్పుడు ఆ నాన్నగారు లాంటి వ్యక్తి, అంటే ఆయన ప్రొడక్షన్ హౌస్ తరఫున ప్రొడ్యూసర్స్ మా ప్రశాంతి గారు, నాని గారు, దీప్తి గారు గిఫ్ట్ ఇచ్చారు అనేది నాకు అచీవ్మెంట్. అది చెప్పుకోవాలని ఉంటుంది నాకు గర్వంగా. కానీ ఆయన అంత ఇష్టపడరు అది, ఈ చెప్పడం ఏంటి అంటే అలా గిఫ్ట్ ఇస్తే బయటికి చెప్పుకోవాలి అన్నట్టు కాదు కదా అనేది ఆయన మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అందుకే నేను అంత గట్టి చెప్పట్లేదు, లేదంటే గట్టిగా అరిచి చెప్తా. మీరు చెప్పినా చెప్పకపోయినా న్యూస్ అయితే ఆగదు కదండి. సినిమా ఇండస్ట్రీ చాలా చిన్నది సార్. న్యూస్ నేను కాదు, న్యూస్ అంతే. న్యూస్ మేకర్. యూ డు నాట్ నో. మీరు నాన్నగారి స్కేల్లో
మీరు మాట్లాడకపోవచ్చు కానీ బట్ ఇండస్ట్రీకి ఈ రోజున కోర్టు ఇచ్చిన విజయం మామూలు కాదు. మీ తర్వాత వచ్చే డైరెక్టర్లు ఏదైనా ఒక కథ పట్టుకొచ్చి ఇలాంటిది ఏదైనా సార్ నేను చెప్తానండి అంటే ప్రొడ్యూసర్లు దే పే ది ఇయర్. అవును, వింటర్ ముందు ఫస్ట్ మిమ్మల్ని అయితే కొట్టేవారు. అవును, ఆ రోజు బిఫోర్ కోర్టు వెళ్తే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు, గంట సేపు హీరో లేకుండా సినిమా ఏంటి రౌడీలు పెట్టి కొట్టి అనేవారేమో. అంటే సి వెరీ ఈజీలీ ది కెనాట్. ఇప్పుడు మరి బింబిసార కథని వశిష్ఠ దాదాపు 9 ఏళ్ళు పట్టుకు తిరిగాడు. విరూపాక్ష కథ 7 ఏళ్ళు, కార్తిక్ దండు 7 years పట్టుకు తిరిగాడు. నేను ఇంటర్వ్యూ చేస్తే కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు కార్తిక్ దండు. అప్పటికి ఆ ఆ వాతావరణం తెలియదు కదా, ఆ మాయలు మంత్రాలు ఇవన్నీ చేతబళ్ళు ఇవన్నీ. నోబడీ హాస్ బిలీవ్డ్ హిమ్. ఇదేం సినిమా అని. మీకు నాన్నగారు వచ్చినట్టుగా ఆయనకేమో సుకుమార్ గారు వచ్చి ఇది మంచి కాదని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అయ్యి మీ పాలిట ఎవరో అలాగే ఎవరో ఒకరు అట్లా ఒక హ్యాండ్ వేయకపోతే మంచి సినిమాలు మంచి కథలు రావు సార్. అంతే, మీరు అన్నట్టు వెయిట్ చేయాలంతే. వెయిట్ ఓపుకుండా నోబడీ కెన్ హెల్ప్ ఇట్. ఎవరేం చేయలేరు సార్. అంటే అదొకటి ఉంటుంది కదా సార్ ఇండస్ట్రీలో, మనం ఎప్పుడు అది నమ్మాలి, మంచి సినిమా దాని ప్లేస్ అది ఎత్తుక్కుంటుందని. అంతే, అట్లా స్క్రిప్ట్ ఫైండ్స్ ఇట్స్ వే. నేచర్ ఈ సినిమా వరకు, కోర్టు వరకు నేను నేచర్కి 100% క్రెడిట్ ఇస్తాను. నేచర్ సపోర్టెడ్ అస్ లాట్ అంటే లాట్. కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇది అవ్వదు ఎట్టి పరిస్థితులు, ఇది ఇంక ఇంపాసిబుల్, మన వల్ల కాదు అంటే ఐ బిలీవ్ ఇన్ నేచర్, ఇది అవుతుంది అని కూర్చునే వాళ్ళం. మళ్ళీ స్టార్ట్ చేసి మానిటర్ ఆన్ చేయక అమ్మ రెడీ కెమెరా అని పెడితే అయ్యేది. అంతే, అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదేంటండి అలాంటిది మీరు ఇది జరగదు, ఇలా జరిపించలేము అని అనుకుని మళ్ళీ అది జరగడం, అవి కదా రియల్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ అయ్యి RR అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగుంటాయి, మన సినిమా చూస్తాం కాబట్టి. బట్ ఆర్టిస్ట్ అనుకున్న టైంకి రాకపోవడం, లేకపోతే అనుకున్న ఆర్టిస్ట్ దొరకపోవడం, ఇలాంటివన్నీ. వెదర్ ఫోర్కాస్ట్ అండి, వైజాగ్లో మేము షూట్ చేస్తున్నాము. వెదర్ ఫోర్కాస్ట్ రిపోర్ట్ 3 days ముందు నుంచి చెప్తున్నారు, ఆ రోజు వర్షం పడుతుంది. మేము షూట్ పెట్టాం, వర్షం పడుతుంది అని. పెడదామా, అవుట్డోర్లో ఉన్నాం, యూనిట్ అంతా అవుట్డోర్లో ఉన్నాం. క్యాన్సిల్ చేస్తే ఇంకో రోజు ఈరోజు క్యాన్సిల్ చేస్తే ఇదే సీన్ తీయడానికి ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండాలి వైజాగ్లో ఒక రోజు ఎక్స్ట్రా ఉండటం ప్రాబ్లం కాదు, అంటే కాస్ట్ వైజ్ ఎక్స్ట్రా వస్తుంది. బట్ ఓకే, ప్రొడక్షన్ వైజ్ దీప్తి గారు ఒక రోజు ఎక్స్ట్రా ఉండడం ప్రాబ్లం కాదు మనకి. కానీ అక్కడ ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే ఇమీడియట్గా అక్కడ ప్యాకప్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కోర్టు షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఒక రోజు తగ్గిపోద్ది. ఇక్కడ ఒక రోజు తగ్గితే కోర్టులో ఆర్టిస్టుల డేట్లన్నీ వేరు. మళ్ళీ వైజాగ్ షూటింగ్లో ఉన్న ఆర్టిస్ట్ డేట్లు వేరు, అమ్మాయి అబ్బాయి వైజాగ్లో. ఇక్కడికి వస్తే కోర్టులో ఈ ఆర్టిస్టులు అంతా కాంబినేషన్ డేట్స్. ఇది పుష్ అవ్వడానికి లేదు, ఇది పుష్ అయితే మళ్ళీ డేట్లు పోతాయి. వీటి సందర్భాల్లో ఆ వెదర్ ఫోర్కాస్ట్లో వర్షం పడుతుంది అంటాడు. వర్షం ఏంట్రా అని మనం ఇంకా మొండితనమే అది. ఏం కాదు, పొద్దున కెమెరా పట్టుకుని పదండి వెళ్దాం, మన సీన్ అయిపోయే వరకు వర్షం పడదు అన్నాం. నమ్మే అంతే, వర్షం సీన్ అయిపోయే వరకు పడదు అన్నాం. గ్రేట్. వెళ్ళి అది గరిల్లా మేకింగ్. మళ్ళీ కెమెరా ఎక్కడో దాచిపెట్టి ఈ అమ్మాయి వీళ్ళు వాక్ చేసుకుంటే వెళ్ళడం సీన్. మద్దెలపాలెం బస్ స్టాప్లో మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసాను. ఒరిజినల్ క్రౌడ్ మధ్యలో నడుచుకుంటే వెళ్ళాలి, మేము కెమెరా ఎక్కడో దాచాం, వెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలి. అది నెంబర్ ఆఫ్ ఒరిజినల్ క్రౌడ్లో షూట్ అంటే అంత ఈజీ కాదు, మనం అనుకున్నట్టుగా షార్ట్ రాదు. మనం కరెక్ట్గా పర్ఫార్మెన్స్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చినప్పుడు ఎవడొకటి అడ్డొస్తాడు, మళ్ళీ 1 more అట్లా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఎండగానే ఉంది. వర్షం పడిపోద్ది అన్నారు పొద్దున్న నుంచి, ఇంకా ఎండగా ఉంది ఏంటిది అని ఒక్కొక్కరు అలా చూసుకుంటున్నారు. మనమేమో ఏం సంబంధం లేకుండా షూట్ చేస్తూనే ఉన్నాం. చేసాం అయిపోయింది, ఓకే డన్ అనుకున్న షాట్లన్నీ వచ్చాయి, తీసేసాం అని డన్ ప్యాకప్ అని అక్కడి నుంచి కెమెరా మౌంట్ చేసి వెహికల్లో పెడుతున్నాం. కెమెరా వెహికల్లో ఎక్కిస్తున్నాం, వర్షం పడింది, స్టార్ట్. ఓకే, నేచర్ సపోర్ట్ చేస్తుంది అన్నానికి ఎంతకన్నా ఉంటాయి ఎగ్జాంపుల్ బాగా జరిగింది. ఎందుకంటే వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అంటారు కదా. వర్షం ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పగలడు. వాళ్ళ తాలూకు ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్ట్ కూడా మిస్. వెదర్ ఫోర్కాస్ట్ నిజమే, వర్షం పడింది బట్ కానీ మనకు కావాల్సిన టైమింగ్ మాత్రం ఆపింది. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఎట్లాగా ప్లాన్ చేసుకుంటున్నారండి?
ఏదైనా పిచ్ చేస్తున్నారా స్టోరీలు హీరోలకా, లేకపోతే మళ్ళీ ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ ఏదైనా తేవాలన్నా? కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ అండి, డెఫినెట్లీ కంటెంట్ సినిమానే చేస్తాం. మళ్ళీ జానర్ అంటే సేమ్ ఇప్పుడు కోర్ట్ లాగే. ఇప్పుడు కోర్ట్ అనేది కోర్ట్ రూమ్ డ్రామా జానర్ అనే విషయం కథ అంతా చేసేసిన తర్వాత దానికి ఒక జానర్ ఫిక్స్ చేయాలంటే అప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పాం జానర్. సో ముందు జానర్ ఫిక్స్ అయ్యి సినిమా చేయడం లేదమ్మా, కట్ చేసుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత అది ఏ జానర్లో పడాలో ఆ జానర్లో పడుతుంది అంతే. ఒక జానర్ ఫిక్స్ అయ్యి కట్ చేయడం అనేది అంత బిలీవ్ చేయండి నేను. కథ ఆర్గానిక్గా అది ఎట్ట వెళ్తుంది, ఎలా చెప్పాలనుకుంటున్నాం కథని అలా చెప్పేయడమే. అప్పుడు ఫిలిం లాంగ్వేజ్లో ప్రతి కథకి ఒక జానర్ ఉంటుంది, ఆ జానరాలో పడుతుంది అది వెళ్ళి. సో ఆ జానరాకి మనం కన్స్ట్రైన్ అయ్యి దానికి సినిమా చేయొద్దు. మనం చేసిన కథ ఏ జానరాలోకి వెళ్తుందో అది వెళ్తుంది అంతే. నా పర్సనల్ జానరా ఫర్ కోర్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.